రైట్. ఇక డీటెయిల్ చూస్తే గ్రూప్ 1 ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన ప్రసారం లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు పిల్లలు మీరు అన్నట్టుగా చాలా మంది చెప్పారు 563 పోస్టులు ఉంటే 4 లక్షల మంది 3 లక్షల మంది రాస్తే 563 పోస్టులే వస్తాయి. 564 అభ్యర్థికి కూడా ఉద్యోగం రాదు. అలాంత మాత్రాన 500 ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటేనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి, పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది. కానీ ప్రతిసారి వచ్చిన సార్లల్లా రాని క్యాండిడేట్ పోయి ఏదో ఒక మిషతోని ఇలాగ కోట్ల కేసులు వేస్తూ పోతుంటే ఇది ఎప్పటికీ ప్రాసెస్ కాదండి. ఇక మన పిల్లలు మొత్తము ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలా నిరుద్యోగంలో ఉండిపోతారు. నా యొక్క విన్నపం ఏంటంటే ఈ రాని స్టూడెంట్స్ కూడా ఏమీ నిరుత్సాహపడకండి. మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును పాడు చేసుకోకండి. దీంట్లో ఏం ఆగదు ఈ రోజుల్లో. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మాకు న్యాయం చేయించండి. థ్యాంక్ యూ అండి. నా పేరు విఠల్ రెడ్డి, మాది యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం నాంచారపేట గ్రామం. మరి ఇదే ఈరోజు మరి అంతే ఆవేదనతోనే ఈ ప్రెస్ క్లబ్ రావడానికి ముఖ్యమైన కారణం, మరి ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. అమ్మిన వాళ్ళు ఎవరు, కొనుక్కున్న వాళ్ళు ఎవరు? మరి మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని చూపియాలి. కానీ ఇట్లా మా పిల్లల యొక్క జీవితాలు ప్రశ్నార్థకం అయ్యేలా ఇలాంటి రాజకీయ నాయకులు, మరి ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ లేనిపోని మాటలు మాట్లాడి మరి వీళ్ళ బతుకులు ఆగం చేయొద్దని ఈ మీడియా ద్వారా మరి ఈరోజు రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద మనందరికీ పూర్తి నమ్మకం ఉంది. మరి ఈరోజు గవర్నమెంట్ మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. మా పిల్లల్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి మరి ఆదుకుంటారని మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు కూడా మనవి చేసుకుంటూ మా యొక్క ఆవేదన వెలిపిస్తున్నాం. ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ మాట మీరు విన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట కూడా మీరు విన్నారు. ఈ రోజు మీడియా మిత్రులందరూ స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టాలని స్థితిలో ఉన్నారు. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను 563 స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను. ఓకే, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవస్థ ఉంది అండ్ విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు న్యాయం చేస్తారు. యాక్చువల్లీ నాకు రావడం ఇక్కడికి ఇష్టం లేదు, బట్ నా సిస్టర్ ఫోర్స్ చేశారు, రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక అందరి ప్రాబ్లమ్స్ విన్నాను, అందరినీ చూశాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. జెన్యూన్ ఉన్నారు. ఓకే, ఎవ్వరు కూడా ఫేక్ లేరు. 563 మెంబర్స్ డాక్యుమెంటరీ తీసుకోండి. 563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి డీటెయిల్స్ తీసుకునే వెళ్ళండి. ఇక్కడ ఎవరు వీళ్ళు పేపర్స్ ఇవ్వరు. పేపర్స్ ఇచ్చి మా ఇంటికి రండి, మేము ర్యాంకర్స్, మీ పెయిడ్ బ్యాచ్ అంటారు కదా, అలా కాదు. మీరే జెన్యూన్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయండి, ప్రతి ఒక్క పేరెంట్ ని ఇంటర్వ్యూ చేయండి. జెన్యూన్ ఉన్నారు. ఓకే అండి. అండ్ ఇంకొకటి, నా సిస్టర్ కి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను లాస్ట్ గా 2 గోల్డ్ మెడల్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాయి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా సీట్లు కొనుక్కున్న వాళ్ళు లేరు. అసత్య ప్రచారాలు చేయకండి. ప్రతి ఒక్క ప్లేస్ లో అసత్య ప్రచారాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ దానికంటూ పులిస్ స్టాప్ ఉండాలి. ఓకే, కొంతవరకే మనం మాట్లాడగలుగుతాం, ప్రతిదీ మాట్లాడలేం కదా. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ కూడా మీరు ఆలోచించండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, పాపం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు.
ప్రతి ఒక్కరి మాట. పాపం అక్కడ చూడండి, వాళ్ళ వైఫ్ కోసం వచ్చారు. ఓకే, చాలా మంది పిల్లలని పెళ్లిళ్ళు చేయలేక మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఓకే, చదువుకొని కష్టపడి పైకి వచ్చారు, ఊరికే రాలేదు కదా. అది అందరికి చెప్పాలంటే అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌరుడికి. ఈ రోజు ఇంకొకటి 563 మెంబర్స్ పాపం ఫైట్ చేయడానికి తక్కువ ఉన్నారు. ఓకే, 563 మెంబర్స్ చూడడానికి చాలా తక్కువ. చాలా మంది పేరెంట్స్ కూడా రాలేకపోయారు. ఈవెన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి రావాలంటే కూడా పైసలు లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ ప్రతిదీ ఆలోచించండి, ఆలోచించాక ఒకటి. అండ్ ఇంకొకటి 100% చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100% మీరు విన్ అవుతారు, మీకు పోస్ట్ వస్తాయి, ఇది మాత్రం పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడడానికి మీ అందరికీ ఛాన్స్ ఉంది. ఎవరైనా ఒకరు మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి, చెప్పుకుంటేనే తెలుస్తుంది. బట్ ఇక్కడ మాట్లాడలేని పేరెంట్స్ ఉన్నారు, కొందరికి మాట్లాడడానికి వస్తుంది, కొందరికి రాదు, స్టేజ్ ఫియర్ ఉంటది, చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎక్కడ పెయిడ్ బ్యాచ్ లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ 3 కోట్లు ఇచ్చే వాళ్ళ కనిపిస్తున్నారు, వెనకాల చూడండి, చుట్టూ చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ అండ్ హస్బెండ్ అండ్ సిస్టర్. నేను మా ఇద్దరికి మాట ముచ్చట అయ్యింది, అయ్యేసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవ్వడానికి వస్తుంది. అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము ఇక జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. వద్దండి, చప్పట్లు వద్దండి, నాకు ఇది నా ఆవేదన, నా బాధ. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికీ బాధపడుతున్నాం. తను 10th లో టాపర్, ఇంటర్లో టాపర్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రీజన్ ఇది. అండ్ డిగ్రీలో కోటి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది, అందులో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పీజీ ఓయూ ఉస్మానియా కాలేజ్, అందులో పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మీకు సారీ, ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరే కాదు, మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. మన కంట్రీయే తిరిగింది. బట్ ఇది చూపించాల్సి వస్తుంది మేము, అది. అండ్ మేము పెట్టిన ఖర్చు ఏదైనా మేము తీసుకున్నాం. బట్ మా యవ్వనం ఖరీదు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4 ఇయర్స్ అండి, 3 ఇయర్స్ అనుకోండి, సరే. బట్ మేము 1 ఇయర్ నుంచి, ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మాకు జడ్జిమెంట్ పైన, జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అండ్ నేను డైరెక్ట్ పేరు తీస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి. యా, సో ఒక ఆఫీసర్ ఆయన కూడా వచ్చారు, చదివే మా లెక్క వీళ్ళ లెక్కనే చదివి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నారు. బట్ వచ్చేసి ఆయన కూడా సేమ్ వత్తాసు పాడుతున్నారు 3 కోట్లు అని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఎవరైనా రేజ్ చేస్తే మరి మీరు అప్పుడెట్లా తెచ్చుకున్నారు సార్ అని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. మేము ఇప్పటికీ సార్ అనే పిలుస్తాం.